బైబిల్ అనేది ప్రతి వ్యక్తి జీవితాన్ని అందంగా రూపుదిద్ది అందులో అద్భుతాలను సృష్టించగలిగింది బైబిల్ గ్రంథం. ఈ బైబిల్ గ్రంథము ఇది ఒక అద్భుతమైన ప్రపంచం అని కూడా చెప్పొచ్చు. అయితే ఈ ప్రేమ ప్రపంచంలోకి యేసుక్రీస్తు ప్రేమతో మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మీరు రండి, దేవుని వాక్యానికి, బైబిల్ గ్రంథానికి, అందులో ఉన్న సిద్ధాంతాలను ప్రతి దినము మీరు చదివినప్పుడు మీ ఉనికి ఎంతో శక్తిని పొందుకుంటారు. ఎందుకు అంటే పూర్ణమైన శక్తి దేవుని వాక్యానికి ఉంది. సకలాన్ని సృష్టించగలిగింది. ఒక వ్యక్తి దుఃఖపడుతున్నాడు అనుకోండి, ఆ దుఃఖాన్ని నిర్మూలపరిచే శక్తి ఈ వచనాలకు ఉంది. ఒక వ్యక్తి రోగంలో ఉన్నాడు అనుకోండి, ఆ రోగ సహితము ఆ ముండ్లను విరిచివేయగలిగిన మహిమ ఈ వాక్యానికి ఉంది. అందుకే యేసుక్రీస్తు ఒక మతానికి సంబంధించిన దేవుడు కాదు. ఆయన కుల మత ఏ భేదానికి సంబంధించిన దేవుడు కాదు. వాక్యం సెలవిస్తుంది, ఆయన అందరికీ ప్రభువేనని అంటుంది. ఆయన ప్రభువై ఉన్నాడు గనుక ఇది కులానికి కాదు, మతానికి కాదు. అందరూ చదవచ్చు. చదువుకొని ఇందులో ఉన్న ప్రతి సత్యాన్ని తెలుసుకొని చక్కగా తమ తమ జీవితాలను కరెక్షన్ చేసుకోవచ్చు. నిత్య జీవానికి ఆధారము కూడా ఈ లోకాన్ని విడిచిన అనంతరం నిత్య జీవానికి ఆధారము ఈ వాక్యమే. అందుకే భూమి మీద కలిగి ఉన్న మన ఆయుష్కాల, మన దినాలన్నీ కూడా దేవుని వాక్యము చదివే వ్యక్తులముగా జీవిత కాలమంతా దేవుని వాక్యముతో నింపబడిన అనుభవం గలవారిగా మనం ఎదగాలి. ఆమేన్. ఎందుకు అంటే చూడండి, ఇందులో అనేకమైన అధ్యాయాలు, వచనాలు ఉన్నాయి. మీరు ప్రతిరోజు చాలామంది అడుగుతున్నారు, దేవుని వాక్యాన్ని ఎప్పుడు చదవాలి, ఎలా చదవాలి? ఎప్పుడు చదవాలి అంటే చూడండి, మీరు ఒక ఇంట్రెస్టింగ్ కథల పుస్తకం చదువుతున్నారు. అందులో మీరు చదువుతూ ఉన్నారు ఒక కథని, సడన్గా మీకు ఏదో డిస్టర్బ్ అయింది. అక్కడ మీరు చక్కగా ఒక పెన్ను ఏదైనా ఉంచి వెళ్ళి ఆ పని చేసుకొని మరలా వచ్చి అక్కడ నుండి ఆ కథని కంటిన్యూ అవుతారు కదా. కథను మాత్రం పోగొట్టుకోరు, చదువుతూనే ఉంటారు. అలాగా దేవుని వాక్యము సమయము దొరికినప్పుడెల్లా చదువుతూ తెలుసుకుంటూనే ఉండటం చాలా ఆశీర్వాదకరమైన అనుభవం. ఇప్పటికే అనేక మంది, లక్షల కోట్ల మంది దేవుని వాక్యాన్ని చదువుతూ తమ జీవితాలను వెలుగులో, ఆశీర్వాదాల్లో నడిపించుకుంటూ ఉన్నారు. ఇక నెక్స్ట్ లిస్ట్లో మీరు ఆశీర్వదింపబడతారు. ఆమేన్. ఇక్కడ చూడండి, వాక్యంలో ప్రతిరోజు మీకు సమయం దొరికినప్పుడల్లా చదవాలి. అయితే ఎలా చదవాలి? రోజుకి కనీసం 10 అధ్యాయాలైనా దేవుని వాక్యాన్ని చదవాలి. మీకు అర్థమైనా సరే, అర్థం కాకపోయినా సరే, ఎందుకంటే హృదయాన్ని దేవుని వాక్యముతో నింపుకోవటం ప్రధానమైన ఉద్దేశం కనుక మీరు చదవటం ముఖ్యం. 10 అధ్యాయాలు చదవాలి. వాటికి అనుసంధానంగా అనేక మంది భక్తులు, ప్రవక్తలు, దైవజనులు, అభిషక్తులు రాసినటువంటి పుస్తకాలను కూడా, ప్రోత్సాహకరంగా ఉండే పుస్తకాలను కూడా, ఇన్స్పిరేషన్గా ఉండటానికి మీరు వాటిని కూడా కొని చదవటం ప్రారంభించినప్పుడు నెలకి కనీసం 3, 4, 5 పుస్తకాల వరకు చదవటం, ప్రతిరోజు దేవుని వాక్యాన్ని 5 నుండి 10 అధ్యాయాల వరకు చదవటం, వీటి మూలంగా మీరు ఆశీర్వదింపబడిన వారు అవుతారు. క్రొత్త సంగతులు మీరు తెలుసుకుంటారు. నాతో ఎన్నో రకాలైన పుస్తకాలు ఉన్నాయి. వాటి సబ్జెక్టు, వాటి సమయాల్లో వాటిని చదువుతూ ఎన్నో విషయాలు దేవుని సన్నిధిలో తెలుసుకుంటూ ఆయన సన్నిధిలో మనం కడగబడటం చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆమేన్. మీరు కూడా అలా చేసినప్పుడు దేవుని చేత ఆశీర్వదింపబడతారు. అందుకే ఇప్పటి నుండే మీరు మీ పిల్లలకు కూడా అలవాటు చేసినట్లయితే నిశ్చయముగా వారన్నిట్లో చురుకైన వారిగా ముందుంటారంతే.
దేవుని ఆత్మ వారిని నడిపిస్తే వారు గొప్ప బలుశాలుగా తయారవుతారు, దేశానికి మంచి పౌరులు అవుతారు, కుటుంబాలకి యోగ్యమైన వారవుతారు, సంఘానికైతే బలమైన స్తంభాలలాగా సాక్షులుగా ఉంటారు సువార్త ప్రకటించడానికి. ఆమేన్. అందుకే ఈరోజు దేవుడు చెప్పే మాట ఏంటంటే, ఇర్మియా ప్రవచన గ్రంథం 31:13లో వారి దుఃఖానికి ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను, విచారములను కొట్టివేసి నేను వారికి ఆనందము కలగజేతును. ఈరోజు మీరు ఏ దుఃఖములో ఉన్నా, ఎవరి ద్వారా మీరు గాయపడినా, ఎవరి ద్వారా ఆ బాధ మీకు ఏర్పడినా, దేవునికి తెలుసు మిమ్మల్ని ఎలా సంతోషపరచాలో. ఆయన ఆదరించే ఒక మాతృమూర్తి, తల్లిగా ఉన్నారు ఆయన. మనం ఏడ్చి సమస్యలు ఏడుస్తూ దేవుని నామాన్ని పిలిచినప్పుడు ఆయన ఒక తల్లి వలె మన యొద్దకు నడిచి రాగలిగిన దేవుడు. ఆయన వచ్చి, ఒక తల్లి ఏ విధంగా ఆదరిస్తుంది? తన చేతులతో ఆ బిడ్డను ఎత్తుకొని తలగడ మీద ఎడమ చేయి పెట్టి, కుడి చేతిని ఆ బిడ్డను ఇలా ఎత్తుకొని చేతులతో కదిలిస్తూ, మంచి వాతావరణాన్ని కలగజేస్తూ, పాడుతూ, మాట్లాడుతూ ఆ బిడ్డను ఎన్నో రకాలుగా ఓదారుస్తుంది, ధైర్యపరుస్తుంది, ఎన్నో రకాలుగా ఆ బిడ్డను సంతోషపరుస్తుంది. ఆ బిడ్డను సంతోషపరచాలంటే అది తల్లికే తెలుసు. అలాగే చిన్న బిడ్డలైతే అలాగా, కొంచెం ఎదిగిన బిడ్డలైతే, వృద్ధాప్యంలో ఉన్నవారైతే దేవుడు ఎలా ఆదరిస్తారంటే, సమీపంగా వచ్చి వారి భుజము మీద చెయ్యి వేసి, వారి భుజాల మీద ఆయన చేతిని ఉంచి వారిని ధైర్యపరుస్తారు ఈ లోకయాత్రలో. హల్లెలూయా. తల్లి వలె ఆయన వచ్చి ఆదరిస్తారు, ధైర్యం చెప్తారు తండ్రిలాగా. దుఃఖం పోగొట్టుకోవటానికి దేవుని సన్నిధి సరైనది. మీ విచారాలు ఎన్ని ఉన్నా, మీ బాధలు ఎన్నున్నా, మీ కన్నీటి గాథ ఎంత ఉన్నా, అవన్నీ తొలగిపోవాలంటే దేవుని వాక్యం యొద్దకు రండి. దేవుని సన్నిధిలోకి మీరు వచ్చినప్పుడు దేవుడు మీ ప్రతి నీరసాన్ని కొట్టివేస్తాడు. మీ ప్రోత్సాహానికి, మీ ప్రయత్నానికి, మీ సంతోషాలకు ఏది అడ్డు ఉందో దాన్ని అమాంతం ఆయన విరిచివేయగలిగిన దేవుడు. సంపూర్ణ ఆనందము, సంతోషము ఆయన సన్నిధిలో గలదు. హల్లెలూయా. బాధపడే వారిని ఎలా వారిని ఏమార్చి వారిని సంతోషానికి టర్న్ చేయాలో దేవునికి తెలుసు. ఎందుకంటే ఆయన అంటాడు, నేను మీకు తల్లిని, నేను మీకు తండ్రినై ఉన్నాను. అనేక పద్ధతులు ఆయన మాట్లాడతాడు, ఆయన పాడతాడు మీ దగ్గరికి వచ్చి. ఆయన మీ తలగడ మీద చెయ్యి ఉంచుతాడు, మీ వీపు మీద చెయ్యి ఉంచుతాడు, తట్టి ధైర్యపరుస్తాడు, ఆలోచన చెబుతాడు. అనాథలుగా మాత్రం విడువడు, ఎడబాయని దేవుడు ఆయన. ఒక్కసారి నువ్వు దేవుని తలుచుకొని దేవుని నమ్ముకుంటే ఇక చచ్చే వరకు, దేవుని రాజ్యం వెళ్ళే వరకు ఆయన నిన్ను వదలనే వదలడు. కొన్ని సమయాల్లో మీ యొక్క ప్రేమ బ్రేక్ అవుతూ ఉంటుంది యేసు ప్రభుతో. మీ యొక్క భక్తి బ్రేక్ అవుతూ ఉంటుంది. మనుషులను ఆధారం చేసుకొనో, లేకపోతే తమ సబుద్ధిని ఆధారం చేసుకొనో, డబ్బును ఆధారం చేసుకొనో, పరిస్థితులను ఆధారం చేసుకొనో, మీ ప్రేమ, మనుషుల ప్రేమ, మన ప్రేమ ఆ రిలేషన్లో బ్రేక్ కావాల్సిందే. కానీ దేవుని ప్రేమ మనపై ఎప్పుడు ఒకే విధంగా ఉంటుంది, గొప్పగానే ఉంటుంది. కానీ ఎక్కడ దేవుని ప్రేమ మనపై తగ్గదు, తరగదు. హల్లెలూయా. అందుకే దేవుడు అంటాడు, సిలువలో నన్ను నేను మీ కొరకు బలిగా సమర్పించుకున్నాను, మీకు ఆనందాన్ని ఇవ్వటానికి, మీ విచారాలు కొట్టివేయటానికి, మిమ్మల్ని ఆనందములో నడిపించటానికి, మీ కుటుంబాలలో గొప్ప సమృద్ధిని కలగజేయటానికి నన్ను నేను రిక్తునిగా మార్చుకొని నన్ను నేనుగా బలికి సమర్పించుకున్నాను సిలువలో. స్తోత్రం. ఇప్పటికీ నా గాయాలు సజీవంగా ఉన్నాయి. ఇకనైనా దేవుని బిడ్డ, నీ మనసును దేవుని తట్టు త్రిప్పుకొని, దేవుని వాక్యాన్ని చదివి, దేవుని సన్నిధిలో ఉంటూ, నీలో ఉన్న అపవిత్రతనంతయు శుద్ధీకరించుకుంటూ, దేవుడు చూపించిన త్రోవలలో నువ్వు వెళ్ళినప్పుడు ఆ ఘనత వేరు. దేవుడు చెప్పిన మార్గాల్లో నడిచినప్పుడు ఆ తృప్తి వేరు, ఆ సంతోషం వేరు, ఆ కాపుదల వేరు, ఆ హుందాతనం వేరు. అందుకే దేవుడు మిమ్మల్ని ఉదయకాలం ధైర్యపరుస్తున్నాడు.
తడుతున్నాడు. తల్లిలా ఉంటా అంటున్నారు, తండ్రిలా ఉంటా అంటున్నాడు, మీ చెంతకు నేను చేరతానంటున్నాడు, నా నామం పేరిట వచ్చే ప్రార్థనను నేను త్రోసివేయను అంటున్నాడు. స్తోత్రం. దేవుడు ఇటువంటి కృపచేత ఉదయకాలం మిమ్మల్ని ఆవరించి ముందుకు నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.